హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ ఫ్యాషన్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. చాలా రోజులైంది కదా కిచెన్ లో వంట చేసి ఆ వీడియోస్ పెట్టి. సో మష్రూమ్ పులావ్ చేయబోతున్నాను ఈ రోజు. నేను వెజిటబుల్స్ అండ్ మష్రూమ్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. వీడియోలోకి వెళ్లే కంటే ముందుగా నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. రీసెంట్ గా అని కాదు, కొన్ని రోజులుగా చాలా మంది నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనమాట, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి. సో ఏమంటున్నారంటే, వీడియోలో చాలా ఫార్మల్ గా ఏదో న్యూస్ చదువుతున్నట్లుగా అట్లాగా మాట్లాడుతున్నావు, ఈవెన్ వంట గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా అని చెప్తున్నారు అనమాట. యాక్చువల్ గా నేను క్యాజువల్ గా మాట్లాడతాను, చాలా సరదాగా మాట్లాడతాను అనమాట. ఈవెన్ వంట చేసేటప్పుడు కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. సో ఆ ఫీల్ తోనే మాట్లాడితే బాగుంటది నువ్వు వీడియోలో కూడా, వ్యూవర్స్ తో ఒక మంచి బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది నీకు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో నాకు కూడా అది కొంతవరకు కరెక్టే అనిపించింది. ఏదో లెసన్ టీచ్ చేస్తున్నట్లు అట్లా ఉండకూడదు కదా అని అనిపించింది నాకు కూడా, కరెక్టే అని. సో అలా ట్రై చేస్తున్నాను ఈ రోజు ఈ వీడియో నుంచి. సో చూద్దాం మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో. సో ఇక్కడ వంట గురించి వస్తే కనుక మష్రూమ్ పులావ్ చూడండి. ఇదైతే మాత్రం మీరు రెసిపీ ట్రై చేసి చూడండి, డెఫినెట్ గా మీరు అందరూ లైక్ చేస్తారు. చికెన్ మటన్ బిర్యానీలు తిని అదే సూపర్ అనే వాళ్ళు కూడా వెజిటబుల్ బిర్యానీ ఎంత కమ్మగా చేయొచ్చా, ఎంత టేస్టీగా చేయొచ్చా అని అంటారు అనమాట ఇది చేసుకుని తిన్న తర్వాత మాత్రం. సో ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామా, ఆ టేస్ట్ ఏంటో చూసేద్దాము. సో ముందుగా నేను ఫ్రిడ్జ్ లో నుంచి మష్రూమ్ తీసేస్తున్నాను బయటకి. మొన్న అనుకుంటా తెచ్చాను, ఇంకెక్కువ రోజులు ఉంటే పాడైపోతాయని ఇవాళ ప్లాన్ చేశాను అనమాట చేయడానికి. సో దీన్ని తీసి పక్కన పెట్టేసి ముందు వెజిటబుల్స్ చూపిస్తున్నాను ఏమేమి వాడుతున్నాను నేను ఇక్కడ. క్యారెట్, బీన్స్ అనేది నా రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. రెగ్యులర్ గా ఆనియన్, టమాటో ఎట్లా వాడతామో అట్లాగే క్యారెట్, బీన్స్ కూడా మాక్సిమం కుదిరిన అన్నిట్లోనూ వాడేస్తూ ఉంటాను. సో ఇక్కడ పొయ్యి మీద హండీ లాంటిది పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. అట్లాగే క్యాషూ నట్ తీసి ఫ్రై చేసుకుంటున్నాను. నేను బిర్యానీ లాంటివి చేసేటప్పుడు మాత్రం ఆనియన్స్ కానీ అలాగే క్యాషూస్ కానీ కొంచెం ఎక్కువే వాడతాను. ఎప్పుడో నెలకి 1 or 2 times చేసుకుంటాం కదా, సో రెగ్యులర్ గా చేయం కాబట్టి అందులో హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాషూస్ అట్లాగే ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువే వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ ముందుగా క్యాషూ నట్స్ ని లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసేసుకుంటున్నాను నేను. వీటిని తీసి ఒక బౌల్ లో పెట్టేసుకుందాము. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ నేను తీసుకొని ఇట్లాగా స్లైసెస్ గా చేశాను అనమాట. ముందు వీటిని మనం ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకుంటాము. నేను ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు కొంతమంది, బట్ నేను రెగ్యులర్ గా బిర్యానీ చేసే ఆయిల్ లోనే కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తాను అనమాట. దానికోసం కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే కొంచెం ఎర్లీగా ఫ్రై అవుతాయి, కొంచెం ఫాస్ట్ అవుతుంది ప్రాసెస్ అనేది. సో ఇట్లాగా నేను వీటిని మీడియం ఆర్ సిమ్ లో ఉంచుకొని నేను ఫ్రై చేసుకుంటాను. ఈ లోపు మనం వెజిటబుల్స్ కూడా కట్ చేసేసుకోవచ్చు. వెజిటబుల్స్ చాప్ చేసే లోపు ఈ ఆనియన్స్ స్లోగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఈ ఆనియన్స్ అనేది ఫ్రై చేయడం మీద కూడా మనకి బిర్యానీ ఫ్లేవర్ అంటే పులావ్ ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. సో అందుకని వీటిని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా రెడీ అవుతాయి అవి. ఇక్కడ నేను ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్, అట్లాగే క్యారెట్ ఒకటి, ఆనియన్ ఇంకొకటి రెడీ చేసుకుంటున్నాను. అట్లాగే బీన్స్ కూడా ఒక 10 to 15 వరకు తీసుకున్నాను. సో మీరు మీ స్పైస్ లెవెల్స్ కి తగ్గట్లుగా గ్రీన్ చిల్లీస్ ని అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ చెక్ చేస్తున్నాను చూడండి, ఇవి లైట్ గా ఫ్రై అయ్యాయి, బట్ ఇంకా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కూడా మనం ఉంచుకొని ఆ తర్వాత వీటిని మనం క్యాష్యూస్ ఏ బౌల్లో అయితే వేసుకున్నామో అందులోకి తీసేసుకోవచ్చు. సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను తీసేస్తున్నాను వీటిని. నేను ఇలా బిర్యానీ చేసేటప్పుడు ఆనియన్స్ ఇంతలా ఫ్రై చేసేస్తుంటే మా అమ్మ అనేదన్నమాట, ఇంతలా మార్చేస్తున్నావు, టేస్ట్ పాడైపోతుంది, చేదొచ్చేస్తుంది బిర్యానీ అని. కానీ ఈ ఆనియన్స్ వల్ల చాలా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట, చాలా యమ్మీగా, అలాగే ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది బిర్యానీకి. సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనం హోల్ గరం మసాలా వేసుకుందాం ఆయిల్లో. ఇన్ కేస్ ఇక్కడ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కనుక 1 or 2 teaspoons యాడ్ చేసుకోండి, బట్ నేను ఫస్ట్ యాడ్ చేసిందే నాకైతే సరిపోయింది. ఇక్కడ చెక్క, లవంగాలు, యాలుక్కాయ, అలాగే అనాస్ పువ్వు, స్టార్ ఎనీస్ అంటారు కదా అది, అలాగే మరాఠీ మొగ్గ కూడా వేస్తున్నాను, బిర్యానీ ఆకు, అలాగే షాహీజీరా వేసుకోవాలి. నాకు ఇక్కడ షాహీజీరా అయిపోయింది, నేను చెక్ చేయలేదు. సో నార్మల్ జీలకర్ర యాడ్ చేసేసాను ఇక్కడ. అలాగే మనం ఏదైతే వెజిటబుల్స్ చాప్ చేసుకున్నామో అవన్నీ 1 by 1 వేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి అవి లైట్ గా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాము. ఇక్కడ కూడా ఆనియన్స్ కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత నేను వెజిటబుల్స్ యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి లైట్ గా ఫ్రై అయ్యాయి కదా, సో ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను. ఇవి కూడా స్లైసెస్ గా కట్ చేసిన ఆనియన్స్ అన్నమాట. వీటిని కూడా కొంచెం లైట్ గా
కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇలాగా సాల్ట్ పసుపు వేస్తే కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే కొంతమందికి పసుపు నచ్చదు బిర్యానీలో లేదంటే పులావ్లో, కలర్ చేంజ్ అయిపోతుంది, కొంచెం డార్క్ వస్తుంది అని. సో అట్లాంటి వాళ్ళు అవాయిడ్ చేసేయండి. అలాగే ఇప్పుడు ఆ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ మష్రూమ్ కూడా తీసి వీటిని క్లీన్ చేస్తున్నాను. లైట్ గా హాట్ వాటర్ తీసుకొని దానిలో ఇవి 2 days అయింది కాబట్టి కొంచెం ఆక్సిడైజ్ అయిపోయాయి, కలర్ చేంజ్ అయినట్లు అయ్యాయి కదా. సో వాటిని నేను హాట్ వాటర్ లో వేసి ఒక 5 minutes ఉంచి పై లేయర్ ని ఇట్లాగా తీసేస్తాను, స్క్రేప్ చేసినట్లుగా తీసేస్తాను. ఈ లోపు నాకు ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. సో నేను అది చెక్ చేస్తున్నాను వీటిని పక్క నుంచి. ఆనియన్స్ ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక వెజిటబుల్స్ యాడ్ చేసేస్తున్నాను. క్యారెట్ బీన్స్ నేను చాప్ చేసి పెట్టుకున్నాను కదా. మీకు కావాలంటే కనుక క్యాప్సికమ్, కాలీఫ్లవర్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటి వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ నేనైతే రెగ్యులర్ గా క్యారెట్ బీన్స్ స్కిప్ చేయకుండా వేస్తాను, ఎందుకంటే ఇవి అందరిళ్లలోనూ రెగ్యులర్ గా ఉంటాయి కదా. సో అవి కుక్ అయ్యే లోపు నేను ఇక్కడ రైస్ కూడా నానపెట్టి పక్కన పెట్టుకున్నాను, క్లీన్ చేసి ఒక 1 glass రైస్ ని. అలాగే 2 tomatoes తీసుకున్నాం కదా, వాటిని కూడా చాప్ చేసి, ఇప్పుడు క్యారెట్ బీన్స్ లైట్ గా సాఫ్ట్ అయితే సరిపోతుంది, ఫుల్ గా కుక్ అవ్వక్కర్లేదు. సో వీటిలో నేను ఇప్పుడు టమాటో కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం మషీగా అయిన తర్వాత మనం మష్రూమ్స్ వేసేసుకుందాము. సో చూడండి, వీటిని కూడా వేసేసుకున్నాక మనం మూత పెట్టి ఒక 2 to 3 minutes లోపే టమాటో అనేవి బాగా సాఫ్ట్ అయిపోతాయి. సో నేను ఈ లోపు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ని కూడా ఇలా నేను స్టెమ్ సెపరేట్ చేస్తాను. మీరు స్టెమ్ కూడా యూజ్ చేసిస్తారు అంటే కనుక వేసుకోవచ్చు. నాకెందుకో స్టెమ్ వేయడం నచ్చదనమాట. సో అందుకని నేను సెపరేట్ చేసేసాను. ఈ మష్రూమ్ వేసాక కుక్ అయ్యేటప్పుడు మనకి ఎట్లాగో కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట దాని నుంచి బయటకి. సో ఇప్పుడు అలాగే చిల్లీ పౌడర్ ఒక 2 teaspoons వరకు, అట్లాగే గరం మసాలా ఒక 1.5 teaspoon వరకు వేస్తున్నాను. పెప్పర్ కూడా అట్లాగే, పెప్పర్ నేను లైట్ గా వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 teaspoon వరకు యూజ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్. కొంచెం పసుపు, ఉప్పు వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో అదే వేసేస్తున్నాను. ఇంకా మనం మాక్సిమం ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాము. ఇంకా ఏమేమి వేయాలో చూపిస్తాను. బట్ చూడండి, ఒక 5 minutes కే మష్రూమ్ నుంచి అంతా వాటర్ ఇలా సెపరేట్ అయిపోతుంది అనమాట. సో వాటర్ లెవెల్ కూడా మనం చెక్ చేసి వేసుకోవాలి రైస్ వేసేటప్పుడు. సో ఇప్పుడు నేను అట్లాగే పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం కొంచెంగా, అంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను అనమాట. రెండింటినీ కూడా ఇట్లా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. కొంచెం పుదీనా సెపరేట్ గా అట్టి పెట్టుకోండి, తర్వాత వాటర్ బాయిల్ అయినప్పుడు వేస్తాము. అలాగే నేను ఇంట్లో తోడుపెట్టిన గడ్డ పెరుగు, చాలా బాగుంది కదా చూడడానికి, టెంప్టింగ్ గా ఉంది ఇప్పుడే తినాలని అన్నట్లు. ఆ పెరుగు ఒక 1 or 2 teaspoon వరకు వేస్తున్నాను. ఇలా పులావ్ రెడీ చేసేటప్పుడు పెరుగు కానీ కొబ్బరి పాలు కానీ వేస్తే చాలా కమ్మదనం వస్తుంది, బిర్యానీకి పులావ్కి చాలా టేస్ట్ వస్తుంది. మీలో ఎవరైనా ఆల్రెడీ పులావ్ చేసేటప్పుడు ఇట్లా పెరుగు కానీ కొబ్బరి పాలు కానీ వేస్ట్ చేస్తూ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు దీన్ని మనం నీట్ గా ఇలా మిక్స్ చేసేసుకొని స్లోగా కొంచెం లైట్ గా కుక్ అవనివ్వాలి. ఒక 1 or 2 minutes కి ఇది లైట్ గా బాయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఎసరు పోసుకోవాలి. నార్మల్ గా ఒక కప్ బాస్మతి రైస్ కి 1.5 cup వరకు వాటర్ పోసుకోవాలి. బట్ నేను ఇక్కడ 1.25 glass వరకు పోస్తున్నాను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ పెరుగు వేసాము, అట్లాగే మష్రూమ్ నుంచి కూడా కొంచెం వాటర్ వచ్చినాయి కదా. సో అందుకని అట్లా వాటర్ వేస్తున్నాను. మనం ముందు నుంచి సాల్ట్ కొంచెం ఆనియన్స్, వెజ్జెస్ వేసినప్పుడు మాత్రమే వేసుకున్నాము. సో ఇప్పుడు పులావ్ మొత్తం రెడీ అయ్యాక, అంటే రైస్ కూడా తగ్గట్లుగా సాల్ట్ చెక్ చేసి వేసుకోవాలి. మనం వేసిన వాటర్ కొంచెం ఉప్పు కసంగా తెలిసేలాగా వేసుకోవాలి. అలాగే కొంచెం ఘీ వేస్తున్నాను. సో రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే గరం మసాలా ఘాట్ అది సరిపోతుందో లేదో చెక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. నేను వేసిన గరం మసాలా అయితే సరిపోయింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న రైస్ ని వేసేస్తున్నాను. దానిలో ఉన్న వాటర్ అంతా సెపరేట్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే రైస్ కి తగ్గట్లుగా మనం వాటర్ కొలత చూసి పోసుకున్నాం కాబట్టి ఆల్రెడీ, ఇంకా ఎక్సెస్ వాటర్ అనేది రాకుండా వేసుకోవాలి. మీరు రెగ్యులర్ గా ప్రిపేర్ చేసేటప్పుడు పులావ్ ప్రొసీజర్ కి అట్లాగే నేను చూపించిన ప్రొసీజర్ కి డిఫరెన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, క్యాష్యూస్, ఆ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం క్యాష్యూ ఇందులో వేస్తున్నాను. మిగిలినవి నేను పైనుంచి కూడా సర్వ్ చేసేటప్పుడు డెకరేషన్ కి కానీ లేదంటే సర్వ్ చేసేటప్పుడు కూడా పైనుంచి అవి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటది. అందుకని కొన్ని అట్టి పెట్టాను సెపరేట్ గా. లైట్ గా పుదీనా కూడా చాప్ చేసింది ఇందాక సెపరేట్ చేసి ఉంచానని చెప్పాను కదా, అది కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 10 minutes మనం కుక్ చేసుకున్నాము అంటే చాలా యమ్మీగా ఫ్లేవర్డ్ గా ఉండే బిర్యానీ అనేది, మష్రూమ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి, మధ్యలో నేను చెక్ చేస్తున్నాను, కొంచెం మషీగా ఉంది.
ఇంకా లైట్ గా వాటర్ కంటెంట్ ఉందన్నమాట. సో ఈ టైంలో నేను మళ్ళీ పెనం కానీ మీరు కడాయి కానీ ఐరన్ కడాయి ఐరన్ తవా లాంటిది పెట్టుకొని మనం సిమ్ లో ఉంచుకొని మగ్గించుకుంటే ఇంకా చాలా బాగుంటది ఫ్లేవర్. బట్ నాకు ఇక్కడైతే లైట్ గా వాటర్ కంటెంట్ తేమ తెలుస్తుంది కాబట్టి నేను స్టవ్ పైన డైరెక్ట్ గా ఉంచే మగ్గిస్తున్నాను. మూత తీసిన వెంటనే ఫ్లేవర్ అయితే మాత్రం ఇప్పుడే తినేయాలి అన్నంత యమ్మీగా అనిపిస్తుంది అనమాట. అంత ఫ్లేవర్ఫుల్ గా రెడీ అయింది. మీరు డెఫినెట్ గా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఇదే పద్ధతిలో డెఫినెట్ గా మీరు ఇదే అంటారు. ముందు చెప్పాను కదా, నాన్ వెజ్ పులావ్ కి ఏమాత్రం తీసిపోదు, అలాగే ఫింగర్ లికింగ్ టేస్ట్ ఉంటుంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. అలాగే ఇక్కడ నేను రైతా కూడా రెడీ చేసుకున్నాను. గ్రేవీ రెసిపీ ఈసారి డెఫినెట్ గా షేర్ చేస్తాను. బట్ రెగ్యులర్ గ్రేవీ రెసిపీ అయితే నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్ లో కూడా లింక్ యాడ్ చేశాను, చెక్ చేయండి. మష్రూమ్ పులావ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. టేస్ట్ అయితే కేక్ ఉంది అని చెప్పారు మా పిల్లలు, ఫింగర్ లికింగ్ అన్నట్లు. సో రెగ్యులర్ గా వాళ్ళ నుంచి వినే కాంప్లిమెంట్ అయినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అట్లాగే మీ నుంచి ఆ కాంప్లిమెంట్ వస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నా రెసిపీని ఇంకొకళ్ళు చూసి చేసి వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చారు అంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. నా కబుర్లు కూడా అయిపోయినాయి. ఇంకా వీడియో నచ్చినట్లయితే కనుక డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.